గైస్ మళ్ళీ కొత్త బ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసినాం. నవ్వుతాయంద్రా నువ్వు నవ్వకూడదు, నేనే నవ్వాలి. సో గైస్ లాస్ట్ టైం మనం ముంబై బ్లాగ్ అయితే చేసినాం. అంటే ట్రావెలింగ్ బ్లాగ్ లాస్ట్ ముంబై కాబట్టి ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర. ముంబై పక్కనే, ఇది కూడా పక్కనే, జస్ట్ పక్కనే, ఇట్లా పక్కన ఉంటది. ఏమంటారా? సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర మా బస్ అయితే ఉంది. సో పోవాలి. ఏదో మా ఆటో అన్న స్మైల్ ఇస్తున్నాడు. సో గైస్ అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 10 meters టు రీచ్. ఏమంటారా? అంతే అంతే మాట్లాడరా. ఇందా నుంచి అంతే అంతే, ఇందాక కూడా అంతే అంతే, ఇప్పుడు కూడా అంతే అంతే. ఏం మాట్లాడతాడు? అప్పుడే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నైట్ పట్టింది. సరే గాయస్, ఈ రోజు మీరు ఎలా ఉన్నాను చెప్పండి. చాలా హ్యాండ్సమ్ ఉన్నా అనుకుంటున్నాను నేనైతే. మీరు సో గాయస్ దిగుతున్నాం గాయస్. వెనకలే వెనకలే మాది బిగ్ బజార్. అచ్చా ఓకే గాయస్, దిగుతున్నాం. బస్ కోసం వెయిట్ చేయాలి. బెనర్జీ ఇక్కడ ఒకటి. నేను యాక్చువల్ అక్కడ రోజ్ మిల్క్ ఉంది. ఒక సెకండ్ కనిపించింది కదా, అక్కడ రోజ్ మిల్క్ తాగుదాం రా అంటే ఇక్కడ మజ్జిగ. అబ్బో ఆడ బెల్ట్ ఆడున్నాయి, బెల్ట్ పక్కన. ఇప్పుడు నువ్వేం చెప్పినా మజ్జిగ గ్లాసులు ఎట్లా అంటే తాగాడు మజ్జిగ ఫ్రీ. సో మీరు కూడా తాగాలనుకుంటే వచ్చామని చెప్పు, అడ్రస్ చెప్పు. అమీర్పేట్ పిల్లర్ నంబర్ A1077. కరెక్ట్ గా యూటర్న్ కార్డ్ ఉంటది. స్టే చేద్దాం ఆగండి. హైదరాబాద్ అంటే ఇట్లుంటది మళ్ళా. అవునా? క్రేజీ. ఇంకోటా 10 గ్లాసులు తాగొచ్చు, పర్లేదు. సో గైస్ నేను కూడా తాగుతున్నా. చలో బస్ కోసం వెయిట్ చేసే పద్ధతి ఇట్లాంటి మంచి మంచి పనులు చేయాలి. సో గైస్ మేమైతే ఒక బస్ ఎక్కినాం. ఇప్పుడు ఈ బస్ అనేది ఏ ప్లేస్కి వెళ్తుందో తెలియదు. డిపో దగ్గరికి వెళ్తుంది. డిపో నుంచి స్లీపర్ బస్ ఆరెంజ్ ట్రావెల్స్. సో మీరు కూడా మహారాష్ట్ర వెళ్ళాలంటే తప్పకుండా ఆరెంజ్ ట్రావెల్స్ ని సంప్రదించండి. కాంటాక్ట్ నెంబర్ 8-9-1-2-000. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పోతున్నాం. ఇది కథ. ఇవి పోయి ఆడ బస్ ఎక్కడం, పడుకోవడం, మళ్ళీ లెగడం, తినడం, పండడం, తాగడం, అంతే. ఏం తాగుతుందా? వాటర్, కూల్ డ్రింక్. ఈ చెలాక్ బ్రో, ఈ చెలాక్ వెరీ చెలాక్ కదా. యాక్చువల్ గా బస్ లో ఏదైనా ఆలోచిస్తున్నా రీల్ చేద్దామని. అంటే కూర్చొని చేస్తారు కదా అట్లాంటివి. లైక్ చప్ 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 చప్, చిన్న చిన్న కట్స్, హ్యాండ్ కట్స్. చూద్దాం. మీరు ఒకవేళ నా రీల్స్ ని చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి Pramod5712 అని కొడితే నా అకౌంట్ వస్తుంది. మనోడికి చూడాలనుకుంటే చెప్పరా, కిరణ్ DP28 ఇన్స్టాగ్రామ్ ఐడి. డిపి అంటే డిపో, కిరణ్ డిపో, నాట్ డిపో, కిరణ్ డిపో 28. సో గైస్ బస్ అయితే ఎక్కినాము. కానీ ఫుల్ వాన, ఫుల్ అంటే ఫుల్ వాన. అరే దిగా కూడా అలాగే వస్తుంది. ఫుల్ వాన పడుతుంది గైస్. తడిచిపోయింది ఆల్రెడీ చెప్పు. ఇప్పుడు ఎక్కినాం బస్సు. ఎప్పుడు బయలుదేరినాం మనం? 4:30కి బయలుదేరినాం. ఇప్పుడు టైం ఎంత? 6:30. ఇప్పుడు ఎక్కినాం 6:20 రా. సారీ గైస్, 10 minutes ఎక్కువ చెప్పేసిన. 6:20. సో ఇప్పుడు పోయిరా బాబా మహారాష్ట్రకి నువ్వు పోయిరా మామా. మహారాష్ట్రకి వెళ్ళాలి అంటే షిరిడి దర్శనం కావాలంటే తలరతకు రాసి ఉండదు. అది మా ఇద్దరు. అందుకే ఈరోజు ఎంత. అదే ఇప్పుడు నిజం చెప్పరు. అదే నేను పోతున్నాం షిరిడికి రాలేదు. ఎట్లా
షిరిడి కాదు గాయస్, హైమద్ నగర్. అక్కడ పోతున్నాం, వీడు షిరిడి అనుకుంటున్నాడు. అది బ్లెండర్ మిస్టేక్. ఏసీ లేదు పైన, ఏసీ ఉన్నా అయిపోయింది. మెసేజ్ వచ్చింది చూడండి గాయస్, వస్తుంది. ఇక్కడ మెసేజ్ చూడండి, మన బస్ వచ్చేసింది అని చెప్పి ఓటీపీ నోటీస్ కూడా వచ్చేసింది. చెప్పు ఓటీపీ ర్యాపిడో ఓటీపీ స్టార్ట్ అయింది గాయస్, ఇంకా స్టార్ట్ అయింది, పోతున్నాము. ఇంకో పోతుంది. క్రేజీ మచ్చా, మస్త్ అయింది అట్లా. మస్త్ అయింది. ఉబ్బరిస్తుంది అయినా కానీ షో చేయడానికి వేసుకున్నాం. అయిపోయింది, సోకులు అయిపోయింది, బస్ ఎక్కేసాక అయిపోయింది. ఇంకా చూసేటోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అంతేనా? పక్క నేను చెప్పేస్తాను. ఏం పంచాయితే బాబు, ఉబ్బరిచ్చేది వస్తుంది. హైదరాబాద్ లో వేడి ఉంది. మళ్ళీ ఇదిగో టక్. ఇప్పుడు ఫ్రీగా ఉంది. పోయిరా పోయేస్తాం. బ్రేక్. సో గాయ్స్, ఇది మన ఆరెంజ్ ట్రావెల్. ఆరెంజ్ మాదే. ట్రావెల్ బస్ మాదంటే మాది కాదు, టికెట్ తీసుకున్నా కూడా మనదే అది. అంతే. మాదే ఏ మన్నా చేసుకొని ఇప్పుడు మొత్తం కవర్ కవర్ అట్లాంటివి అనుకోకండి. పర్లేదు, చిన్న చేయాలి. అరే నువ్వు నేనేమన్నా చేసుకోవడం ఏంటరా? ఏమన్నా వేసుకోవడం మీన్స్ ఫ్రూట్స్ తెచ్చిండు, చిప్స్ ప్యాకెట్ ఒకటి తెచ్చిండు, తిన్నాం. అండ్ చాక్లెట్ ఆల్రెడీ తింటున్నాం. రాగానే ఈ వర్షంలో సోడా తాగినాం చూడు. అనాలి. అనాలి. ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాం, కానీ ఐస్ క్రీమ్ షాప్ ఫుల్ పడుతుంది. ఐస్ క్రీమ్ అమ్మేటోడు లేడు. బండి ఉంది, ఐస్ క్రీమ్ అమ్మేటోడు లేడు. ఐస్ క్రీమ్ బండిలో నుంచి ఐస్ క్రీమ్ తిద్దాం. కానీ ఐస్ క్రీమ్ తినే తలరాత లేదు లేదు, ఇడికి లేదు. నువ్వు కూడా నువ్వు తినవా? పెద్ద రేపు ఏంటో ఐస్ క్రీమ్ కొడితే వీడియో బిల్ చేయాల్సింది, కట్టాల్సింది. సార్లు ఇంకా మడతేసి బ్యాగ్ లో పెట్టి. సో గైస్, ఇప్పుడు వర్షం ఆగినట్టుంది, నేను విండో తీయబోతున్నా. ఆగలేదురా. ఆగింది. చినుకు చినుకు పడుతుంది ఇంకో. అవన్నీ మాట్లాడదు, కట్ చేసుకోవాల్సి వస్తాం పెద్ద కలికానట్టు. అవన్నీ ఉండకూడదు నా ఫైనల్ గా. డబల్ మీనింగ్ ఓకే, బట్ బూతులు డైరెక్ట్ బూతులు నాట్ ఓకే. సీరియస్ కదా. అవమానం చేస్తున్నాడు వీడియోలో నాకు చాలా. ఇక్కడ 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 బాధ అవుతుంది కదా, ఇక్కడ 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 ఇంకెక్కడైనా ఇంకా అక్కడ అవ్వాల్సింది కానీ అక్కడ బాధ అయ్యానికి నువ్వు అబ్బాయివి కానీ. ఇట్లా ఇట్లా తయారైంది. అబ్బా చల్ల గాలి వస్తుంది. ఏసీ వేస్ట్. ఏసీ నాన్ ఏసీ బెస్ట్, నాన్ ఏసీ బెస్ట్. కానీ ఇట్లా కిటికీలు ఉండాలి, చల్ల గాలి ఉండాలి, అప్పుడైతేనే బెస్ట్. లేదంటే బొక్క. ఇప్పుడు ఎన్ని అవర్స్? 8 అవర్స్, ఆల్మోస్ట్ 8 to 9 అవర్స్ జర్నీ ఉంది మాది. చూద్దాం ఏం చేస్తాము. గైస్, ఇప్పుడు ఏం కాసేపు బ్రేక్ తీసుకోబోతున్నాం. బయట నేచర్ వ్యూ మంచిగా ఏమంటారు, అంత సీన్ లేదు. ఏం ఆడతాం ఇప్పుడు మూసుకొని. మళ్ళా తర్వాత కలుద్దాం గాయస్, బాయ్. తర్వాత కలుద్దాం అంటే నెక్స్ట్ వీడియో అనుకుంటున్నా. ఎడిటింగ్ లో కట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ వీడియో కాదు, ఇదే వీడియోలో కొద్దిసేపట్లో కలుద్దాం. కొద్దిసేపు అన్నా కానీ మళ్ళీ వీడియో బంద్ చేసి క్లోజ్ చేస్తారు కాదు. ఎడిటింగ్ లో ఎట్లా కంటిన్యూ పడుతుంది కదా. ఓకే, నెక్స్ట్ లొకేషన్ లో కలుద్దాం. ఇప్పుడు అట్లా మనది. సిటీ బయటికి వెళ్ళాక, సిటీ బయట కలుద్దాం మళ్ళీ. గేమ్ అయితే అయిపోయింది. నీటి ఓపీలస్ అంతా గేమ్ అయితే అడ్డం అయిపోయింది. ఇంకా కొద్దిగా హెడ్ ఎక్ గా ఉంది. ఎందుకంటే వీనికి కూడా హెడ్ ఎక్ గా ఉంది. ఇంకా వాన మాత్రం ఆగలేదు, పడతానే ఉంది, అన్నీ ఉంది. సో ఇప్పుడు మెల్లగా స్లీప్ కూడా ఉంది. సో పండుకుంటున్నాం గాయ్స్. చెప్పరా. నేను ఇప్పుడు తాగితే రోడ్లని బార్లని అదేం పాటరా? తాగితే నేను పాట తెలియదు. తెలుసు, నువ్వు అర్థం ఇచ్చుకున్నావు. మన స్టైల్లో పాడాలి ఇప్పుడు అన్నారు. ఒక ఎందుకు మనం కాపీ కొట్టడం? తాగితే మైక్ పడతాయి, స్టేజ్ ఎక్కి ర్యాప్ పడతాయి. సో గైస్, ఇప్పుడు మనం ర్యాప్ పాడబోతున్నాం. అమ్మా ర్యాపే బంధన కట్టేసినాం కాబట్టి ఇప్పుడు ర్యాప్ పాడబోతున్నాం. చలో మీకోసం అందరూ ఒకసారి దగ్గరకు వచ్చాం. గాయస్ మనోడు ఫ్రీ స్టైల్ వదులుతున్నాడు. రెడీ?
స్టార్ట్ చేయి. చెయ్యి స్టార్ట్ నువ్వే. నువ్వు స్టార్ట్ చేయి. నాకు నేను రాదు, నువ్వు beat కట్టుకున్నావు. boxing ఇస్తా. నేను కట్టుకోలేదు. నువ్వే పాట మనమే వాడు. రెడీ 5 6 7 గో. పాడరా రావట్లేదా? రాట్లేదు. ఒక ర్యాప్ వేసుకో, ఫ్రీ స్టైల్ ఇచ్చుకో మన పబ్లిక్ కి. చెయ్యేస్తే లోపల ఉన్న దయ్యం అంత వచ్చి బ్రో. మధ్యలో చెయ్యేసిన తర్వాత బీప్ వచ్చింది కదా, గట్లా ఉంటది. క్యాన్సర్ పేషెంట్. సరే ఇంకేముంది ఇంకా, పడుకోరా నువ్వు కూడా. రీల్స్ ఇగో మా ఫ్రెండ్ డాన్స్ చేస్తా. అందుకని కట్టుకున్నా, ఫ్రీగా ఉంటుంది. తెలివి తక్కువ ఎదవలు గాయస్. సో గాయస్ మహారాష్ట్ర పోతున్నాం గాయస్. ఎంజాయ్ పండగ వచ్చి. సో గాయస్ మళ్ళా బస్ ఎక్కినాం, అదే బస్ ఎక్కినాం. ఇగో డిన్నర్ టైం అయింది, తినేసినాం. తిన్న తర్వాత ఇప్పుడే బస్ ఎక్కినాం. ఒకటే హారన్ కొట్టుండే. యాక్చువల్లీ చెప్పాలంటే బస్సు మూవ్ అయిపోయింది. అరే ఫోన్ కూడా వేసిర్రా నాకు. ఎవరు డ్రైవర్ అయ్యా చూడు, డ్రైవర్ ఆయన ఫోన్ చేస్తే ఫోన్ పేపర్ సైడ్ చూపిరా. ఇది మనోడు ఎవరు కాల్ పడ్డది చేసినారా? అయినా కానీ నేను చెప్తున్నా, అరే అంతసేపు ఆగదురా జల్దీ వెళ్ళినప్పుడు అంటే, లేదు మా ఆగుతుంది అని అన్నాడు. ఇప్పుడు చూడు ఆగలేదు, వెళ్ళిపోయేది. పైనకించి సేటు ఫోన్ లేపలే. అట్లుంటారు మనోడు ఎవరం. మళ్ళా మనోడు నన్ను జాగ్రత్త చూసుకుంటాడంట. మనోడు బాధ్యతలు అంటే నీకు చెప్తాను. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి. డ్రైవర్ సీట్ లో కూర్చున్నాము. ఇక మా కొత్త ఫ్రెండ్ దొరికింది, న్యూ ఫ్రెండ్. మా కొత్త ఫ్రెండ్ మహారాష్ట్రనే, మేము దగ్గర దగ్గర దిగుతారు. ఇగో ఇది మా నైట్ అవుట్. ఇది ఆరెంజ్ బస్. ఆరెంజ్ రాంగ్ రైట్. ఇక్కడ ఏమో ఉంది తెలియదు కానీ ఏదో పెద్దగా ఉంది. ఏందిరా ఇది? పాకిస్తాన్ పంపించే మిసైల్. చెన్నై నుంచి పోతుందిరా ఇది. చెన్నై నుంచి పోతుందిరా అది. దాని వెనకాల 2 కారులు కూడా ఉంటుంది చూడు. పెద్ద ఉంది చూడరా. మళ్ళా ఎన్ని ఉన్నాయిరా? ఇట్లాంటిది ఒక 3 ఇట్లా జస్ట్ అడ్డం పండ పెడితే చాలు పాకిస్తాన్ పై. అరే ఎన్ని పోతున్నాయిరా, అయిపోతుంది. ఏందిరా అసలు అవి? చూపిస్తా నీకు. నేను ఇప్పుడే వీడియో చూసినారా. అవేమోరా విండువేమో. గాయ్స్ ఇదేదో మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయ్స్. చూడండి ఇప్పుడే రీల్ చూడు. ఇప్పుడే మా వాడు రీల్ లో చూసిండంట. లైక్స్ కొట్టినాయి అట్లా ఏడుంటాయి లైక్ లిస్ట్ లో. కొట్టినారా లైకులు? అప్పటికెళ్ళి చూస్తాను ఉన్నాగా. ఇదిగో భారత్ పెళ్లికి సంబంధించిన ట్రాక్టర్ ఇండి టర్బైన్ తీసుకెళ్తుంది. దీని ట్రాలీ వచ్చేసి దగ్గర 80 మీటర్లకు పైగా ఉంది. ఒక 4 ట్రైన్ డబ్బాలు కలిపి ఎంత ఉంటుందో అంత పొడుగు ఉంది. ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి 1 లీటర్ డీజిల్ కు 1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అది ఏంది అసలు? 50 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ వెళ్తుందని చెప్తున్నారు. మిసైల్ అంటారు అది. హెచ్పి చూసుకున్నట్లయితే 316 మిసైల్ సంబంధించిన వెహికల్. ఎయిర్ సస్పెన్షన్ చూసినా మనకి ఇంత అదృష్టం దక్కింది. 6x4 యాక్సిల్ తో అయితే రావడం జరుగుతుంది. అయితే కింద రెస్ట్ తీసుకుంటాడు. మధ్యలో ఎక్కడ టైర్లు లేదు. దగ్గర ఒక 30 మీటర్ల మంది టైర్ లేదు. ఇదే చాసిస్ లాంటిది ఒకటి మధ్యలో ఉంది. ఒక డ్రైవర్ కాకుండా 2 హెల్పర్స్ అయితే ఉంటారని చెప్పారు. వీళ్ళు చెన్నై నుంచి కేరళ వరకు వెళ్తున్నారు. ప్రతి వెహికల్ కు ఒక డ్రైవరు 2. ఇందాకే రూల్ చేసినాం, ఇప్పుడే కనిపించింది. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. ఇప్పుడే రీల్ చూసినాము. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. ఇప్పుడే నువ్వు ఫస్ట్ రీల్ చూసినా, తర్వాత ఇక్కడ చూసినా. నేనేమో ఫస్ట్ ఇక్కడ చూసినా, తర్వాత రీల్ చూసినా. అదేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేంటంటే మిసైల్ అంట. మిసైల్ కరెక్టే చెప్పినారా నేను? మిసైల్ పాకిస్తాన్ పైన వేస్తే అయిపోతుందని. కేరళకి ఎందుకు వెళ్తారా? అది ఏమో పెద్ద మిసైల్ కదా. చెన్నై నుంచి కేరళ పోతుంది. అవునా, మేబీ అదే అది ఇంకా కంప్లీట్ కాలేదు కదరా. చిన్న ఓన్లీ పైన అప్పటి పాటే ఉంది కదా, ఇంకా దాన్ని కంప్లీట్ చేస్తారు కదా. చూసినారా?
ఫిట్టింగ్ అవ్వడానికి వెళ్తుంటది. క్రేజీ అసలు ఎంత చూసేసరికి షాక్ అయిపోయినా మేము. ఫస్ట్ టైం నా లైఫ్ టైంలో ఫస్ట్ టైం నేను మిసైల్ చూసిన. మీరు చూసినా ఎప్పుడైనా? దివాళీ రోజు కాదు, ఎప్పుడు చూసిన 1985లో వీరా నోర్మి వాడు పుట్టడం కూడా పుట్టలేదు పోకగాడు. 1985 అడే చూసిన నైట్ ఇట్లా మేల్కొని ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా జర్నీ చేసేటప్పుడు నైట్ మేల్కొని రావండి. నిద్ర వచ్చి చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్, మాకు అది మ్యాటర్ కదరా. 1985లో నేను బార్డర్ చూసిన మూవీలో అంట. ఎన్ని మూవీలో వెళ్ళేది మనం వేస్ట్ కాదు. బస్ అయితే దిగినాం కాదు, బస్ దిగి ఆటో ఎక్కినాం. ఆటో ఎక్కి ఎన్ని వాసుకు తెలియదురా, ఏదో నివాసుకు వచ్చినాం. అరే హిందీలో రాసింది చెప్పి, అది ఇందులో కూడా కాదురా. ఏదో నివాసుకు వచ్చినాం. గేట్ ఓపెన్ చేస్తున్నాడు. దొంగ లెక్కనే ఉన్నాడు ఇడైతే. రూమ్ నెంబర్ పెట్టింది కదా. సో గైస్ లోపలికి వెళ్తున్నాం. అనాథాశ్రమం చెప్పుకుంటాం. వాటర్ తాగి కూడా ఉందా చదివేంద్ర. మహారాష్ట్రలో వాటర్ ఇట్లా తాగుతారు గైస్. మహారాష్ట్ర వాటర్ ఎట్లున్నాయినా అంటే కొద్దిగా పడేయాలేమో మహారాష్ట్ర వాటర్. కొంచెం తాగడం గ్లాస్ నిండా తాగుతుండు బాయ్. చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్నది 3 గ్లాసులు, కానీ ఎన్ని గ్లాసులు తాగుతాడో తెలియదు. ఎన్ని గ్లాసులు తాగుతాడో తెలీదు. నార్మల్గా అంతే, ఒకసారి నీళ్ళు అయినంటే లీటర్ బాటిల్ ఖాళీ చేస్తాడు. ఇప్పుడు ఎంత తాగుతాడో తెలియదు. ఒకటి ఫుల్ గ్లాస్ ఆగి ఇంకోటి సగం తాగుతుండు. దీని తర్వాత ఇంకా పోయిద్దో తెలీదు, ఇంకా పోతుందా ఆలోచిస్తుండు. ఆలోచించి ఇంకో గ్లాస్ నింపుకుంటుండు ఫుల్గా. టూ అండ్ హాఫ్ గ్లాస్ అయింది ప్రెసెంట్. అది ఒకటి 50 ml ఉంటుంది. ఇంకో గ్లాస్ నింపుకుంటుండు ఫుల్గా. 3.5. పైకి గజ్జల సప్పుడు వస్తున్నాయి. బ్రో 3.5 చాలా బ్రో, ఇంకా తాగు బ్రో నీళ్ళు ఫ్రీయే బ్రో, ఇంకా 2 గ్లాసులు తాగు బ్రో. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం గైస్. మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ప్రయాణం ప్రెసెంట్ ఇప్పటిదాకా ఇక్కడే దాకా అవుతుంది. కష్టపడుతున్న ప్రయాణం. రూమ్ నెంబర్ 104. వెయిట్ గైస్, 104 గైస్. మన రూమ్కి వచ్చేసాం. డోర్ కొట్టబోతున్నాం. వచ్చిన తర్వాత ఇదిగో మమ్మల్ని ఏదో అనాథాశ్రమంలో ఏదంటారు, అనాథాశ్రమంలో పడేసిండ్రు. నేను ఫస్ట్ రూమ్ అనుకున్నా, చెప్పినా బయట చూసి అనాథాశ్రమం అని. గైస్ గుడ్ మార్నింగ్. ఇందా నుంచి వండుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ½ an hour వండుకున్నాం. ఈవెంట్ టైం అవుతుందని అట్లా లైట్ గా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం. వెహికల్ అయితే స్టార్ట్ అయింది గైస్, పోతున్నాం. అన్న డ్రైవ్ చేస్తున్నాడు. మంచిగా స్లీప్ వేసింది తెలుసా, మంచిగా వండుకుంటూ తినట్లేడైతే. నేను ఒక్కడిని వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. ఎడిటర్ కష్టాలు. మహారాష్ట్ర బాత్రూమ్ ఇట్లుంటాయి గైస్.
కాస్ట్యూమ్. సో గాయస్ అదే అనుకుంది అయిపోయింది. ఫస్ట్ ఈవెంట్ సెకండ్ ఈవెంట్ కి సెకండ్ వన్ టేక్ వన్ ఫస్ట్ క్లిప్ అయిపోయింది. ఫస్ట్ క్లిప్ కాదు, ఫస్ట్ ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఈవెంట్ తిన్న తర్వాత స్టార్ట్ అవుతుంది. సాయంత్రం స్టార్ట్ అవుతుంది. ఇంకో ఈవెంట్ ఇక్కడే, అది కూడా అది ఈ స్టేటే కానీ కొద్దిగా వేరే. సో గాయస్ తిందామని వచ్చినాము, కానీ ఇక్కడ ఓన్లీ టేబుల్ సిస్టమ్ ఉంది. సో అది అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలా కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ గా పైగా ఇట్లా అదే అవునరా డైట్ వెళ్ళిపోదాం. సో గాయస్ మనకి డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక రోజులో 3 ఈవెంట్లు చేసేసినాం. ఇంకా మళ్ళా రేపు ఒకటి ఉందంట. రేపు ఒక ఈవెంట్ ఉంది, అది ఒకటి కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు డిన్నర్ చేయడానికి పోతున్నాం. ఎడికి పోతున్నారా బెనర్జీ? గైస్ మనం డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. ఈవెంట్ అంతా అయిపోయింది సక్సెస్ఫుల్ గా. మళ్ళీ ఇంకోటి ఉంది రేపు. ఇక్కడేనా? ఇక్కడ ఎందులో ఈడిదే, అది కూడా ఈడిదే. వీడు ఎన్ని రోజులు చేసుకుంటారా? చెప్తున్నా కదా, పెళ్లి మాత్రం ముద్దాలో ఖర్చు పెట్టారు. పెళ్లి మాత్రం అదిరిపోయింది. పెళ్లి కొడుకు మాత్రం చూస్తే అసలు ఆయన చూసి నవ్వుతే నన్ను అందరు మెచ్చుకుంటారు, చాలా బాగా డాన్స్ చేస్తాడు అని. అంత కామెడీగా ఉన్నాడు పెళ్లి కొడుకు. వాడే వీడియో చూడాలంట సస్తోడు. చెప్పు ప్రమోద్ అన్న. ఇగో మా డిన్నర్ ఓన్లీ వెజ్, ఓన్లీ వెజ్. అక్కడైనా మర్చిపోతున్నాం రా, తొందర ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా తినేయాల్సిన చాలా. ఫస్ట్ పిజ్జా 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 తిన్న తర్వాత ఫ్రూట్స్. ఎట్లుంది? పన్నీర్ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ దిరా, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అందులో. డే 2. గుడ్ మార్నింగ్. వెళ్తున్నాం మేము ఆల్రెడీ. ఎక్కడికా తిరగడానికి ఏం కాదులే. నిద్ర వస్తుంది, నిద్ర సరిపోలే. మళ్ళీ ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోజు లాస్ట్ ఒకటి ఉంది. మళ్ళీ రిటర్న్ ఈ రోజు నైట్ 9 కి అవుతాము బస్ లో. ఏమైనా ఉంటదేమో అనుకున్నా బ్లాగ్ చేయడానికి, మహారాష్ట్రలో స్పెషల్ గా ఏమైనా విజిట్ చేస్తామేమో అని. బట్ ఇక్కడికి వచ్చాక అంత పెద్ద అయితే ఏం లేదు. సరే ఇప్పుడు ఈవెంట్ పోయి ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవాలి. గైస్ వచ్చేసాం మళ్ళీ కొత్త కాస్ట్యూమ్ మీద. చూడండి లాస్ట్ ఈవెంట్. అరే ఫోన్ చక్కగా పట్టుకోరా, ఏం లాగ్ అందుకే ఇట్లా తీసి ఇట్లా పెట్టమన్నా. ఒకటి గుండు బాయ్ తెనాలి రామకృష్ణ. అట్లా అక్క చూడు ఆడ ఒకటి ఉంటాడు చూడరా, ఒకటి ఉంటుంది చూడరా, తోడుతాం కదా దేశం ఏదో ఉంటుంది చూడరా మూవీ, ఏదో గ్యాంగ్ మూవీ ఉంటుంది చూడరా, ఇట్లా ఉంటారు మధ్యలో పోస్టర్. అరే ఇట్లుంటా అట్లే గుంజడం గుంజ అంటే ముందుకు వస్తున్నట్టుంది సార్. ఇట్లా గుంజితే అంత ముందుకి వస్తుంది. ఏం చేయాలి? పిల్లాడు బండి ముందుకు వస్తుంది, వెనక పోతుంది అంటాడు. ఇటుకెళ్ళయ్యా ముందుకు. సో గైస్ అయిపోయింది మొత్తం. ఈరోజు ఈవెంట్ అయిపోయింది, డే 2 కూడా. సో రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. మేము ఇందులో స్టార్ట్ అవుతలే, మాది ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. మేము ఇదిగో పొయ్యి తినేసి తిన్న తర్వాత
అట్లా రెస్ట్ తీసుకొని 9 కి బస్ ఎక్కుతాం. ఈపులు వేసుకోరా ఐస్ గడ్డ, హలో ఫేస్ వాష్ కావాలనా? గడ్డ నోట్ల గడ్డ, ఐస్ గడ్డ. అలా అయితే రా. ఆ ఈవెంట్ దగ్గర నుంచి యాక్చువల్గా ఈవెంట్ దగ్గర స్టే చేసి బస్ టైం కి బయలుదేరదాం అనుకున్నాం. బట్ ఏమైందేమో మళ్ళీ అయితే పంపించేసిండ్రు. మళ్ళీ మేము ఫస్ట్ డే వచ్చామా, ఆరు దగ్గరకు వచ్చాం. వచ్చి ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి బస్ టైం అయినప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. గుండె భయం పడుకుంటాడు. లెట్స్ ప్యాక్ అప్ బ్రో, బ్యాక్ టు ది హైదరాబాద్. ఇక్కడికి వచ్చి ఒక్క దేవ్ చేయలేదు. ఏదో చేద్దాము ఏదో చేద్దాం అని కాస్ట్యూమ్ లో కూడా పెట్టుకున్నాను చూడు, మ్యాచింగ్ బట్టల్లాగా. టైం సరిపోలేదు. నాన్ స్టాప్ ఈవెంట్ అయిపోయింది. నిన్న ఒకేసారి 3 ఈవెంట్లు, ఈరోజు మార్నింగ్ ఒక ఈవెంట్. హెడ్ ఎక్, నిద్ర లేక. పైసలు మాత్రం బాగలేదు. ఎంత వస్తున్నాయి ఇప్పటికీ తెలియదు. హోప్ 10,000 వాళ్ళు ఎంత వస్తే తెలియదు. చూడాలి ఎంత వస్తే మంచిదే. ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. గైస్ లగేజ్ ఏరుకోండి, మీరు ఏరొద్దు, నేను ఏరుకోద్దు. ఇంత వెయిట్ ఉంది. యాక్చువల్లీ ఎంత కొంచెం వెయిట్ వేసుకొని నా బ్యాగ్ అన్ని వెయిట్ అంతా వేసి చార్జర్, స్పీకర్, అదే పెట్టేమంత వెయిట్. చెడ్డీ అంతా నా బ్యాగ్. నా చెడ్డీ ఏం నీ బ్యాగ్ లో వేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డీ వేస్ట్. సో అంతేనా, ఇంకా మనం మర్చిపోతున్నావా? తీసుకోవాలి. సరే ఇప్పుడైతే బస్ దగ్గర పోతున్నాం గాయస్. ఇప్పుడు పోతున్నాం మేము నడుచుకుంటూ. అంతేనా, అదేరా ఈ నుంచి వెళ్ళిపోవచ్చు. అట్లా పోతే డైరెక్ట్ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. లేదంటే ఇట్లా వెళ్ళదు, ఇట్లా లాంగ్ అవుతుంది. ఎన్నో ఒకటే. మనము మహారాష్ట్రకి వచ్చేటప్పుడు కూడా వాన పడ్డది. ఇప్పుడు ఈ రోజు రిటర్న్ అవుతున్నాం, ఈ రోజు కూడా వాన పడుతుంది. మరి ఎందుకు పడుతుందో తెలియదు, కావాలని పడుతున్నట్టుంది. ఏమన్నా ఫుడ్ స్టాల్ ఉంది ఇక్కడ. చూడు అసలు ఆ ఫుడ్ స్టాల్ లో ఉన్న వాసన వేరే. వాసన వస్తే అసలు తినబుద్ధి అవుతాయి. తినేయాలనిపిస్తుంది కానీ పైసలు లేవా, టైం లేదు. అచ్చా, ఇదేపటి నుంచి అమ్మా వాడికి టైం లేదంట. వచ్చేసినాం మా బస్ దగ్గరికి, కానీ బస్సే ఇంకా రాలేదు. అదో మెట్రో స్టార్ మా బస్, అది మెట్రో స్టార్ బస్ పేరు. ఇక ఆడుంది. సార్ పోయి అడిగేసి వస్తున్నాడు. పెద్ద సేట్ అయినా అడిగేసి రావడానికి పోతున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ నుంచి మాకు బస్సు లేదంట. ఈ నుంచి చాయర్ లో డ్రాప్ చేస్తాడు. చాందిని చౌక్ అది చాందిని చౌక్ లో నాకు అర్థం కాలేదు. చాందిని చౌక్ లో డ్రాప్ చేస్తాడు. ఆ చౌక్ నుంచి బస్సు వెళ్తుందంట ఆ నుంచి. సో యాక్చువల్ ఫస్ట్ ఇట్లా అనేసరికి మేము అనుకున్నాము మేము ఎట్లా వెళ్ళాలని టెన్షన్ పడ్డాం. ఆయన ఆల్రెడీ మాట్లాడిందంట, అంటే లైక్ మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయమని. అరే డామినోస్ ఉందిరా ఇడా. ఓహో, మహారాష్ట్ర డామినోస్. అయ్యో వేర్ ఇస్ ద మహారాష్ట్ర ఆర్టీసీ ఎందుకు? అరే హోటల్ మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు ఎట్లుంటాయో చూడవా? ఇప్పుడు ఆటోలు ఎలా ఉన్నాయి? మహారాష్ట్ర ఆటోలు ఇట్లా బ్లాక్ ఉందా, బ్లాక్ కలర్, అదే మహారాష్ట్ర ఆటోలు. చూసినారా బ్రేక్ వేయడం స్కూటీకి కార్ లో ఉన్నట్టుంది. ఇది మాకు సపరేట్ స్పెషల్ పాలసీ ఆ బస్సు వరకు. స్కూటీ కానీ బ్రేక్ క్రేజీ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రేక్ ఆడు ఉంటాయని. ఇది హైలైట్ కంటెంట్ అంటే అసలు. అరే బండి బ్రేక్ గేర్ కిదరే గేర్ ఏ వాళ్ళ లేదురా. అచ్చా ఆటో ఉన్నట్టుంది. ఆటోకున్న గేర్ బాగుంది. ఇక మా బస్ ఇడికే వస్తుంది. చతక్ కిక్ రాడ్ ఇచ్చిండ్రా. చతక్ బండి కిక్ రాడ్ ఇచ్చిండు. బాగుంది బండి. బస్ ఎక్కేసినాం, బాగుంది బస్ అయితే. ఈసారి దుప్పట్లు ఇచ్చింది. దుప్పట్లు ఇచ్చిండు, బాగుంది. మళ్ళా హైలైట్ ఏంది తెలుసా, మేము వచ్చేటప్పుడు వాన పడ్డది.
పోయేటప్పుడు 1 పడుతుంది. ఇది ఒకటి అనుకుంటే మేము వచ్చేటప్పుడు U2 U3 సీట్ నెంబర్, ఇప్పుడు పోయేటప్పుడు కూడా U2 U3 ఏంటి అక్కడ వరకు ఇది కనిపిస్తుంది లేదు. సర్లే గుడ్డు బాగా తెచ్చుకున్నాడు. ఏసీ అని ఏసీ ఏసీ బస్ట్ ఏసీ. వావ్ గైస్, మహారాష్ట్ర చల్లగా ఉంది ఇప్పుడు. తినడానికి ఎక్కినామో లేదో తినడానికి పెట్టేసిండు. అప్పుడు డబ్బా తీరా. సో ఈసారి బటర్ నాన్, పన్నీర్ టీకానా, పన్నీర్ బటర్ మసాలా, జీరా రైస్ ఆర్డర్ పెట్టినాం. ఇది అంటే పన్నీర్ కర్రీ బాగుంది. ఈ 2 days నుంచి ది బెస్ట్ ఇదే, చాలా బాగుంది. పొద్దున్న కూడా ఒకటి తిన్నాం స్నాక్స్ కంటే ఇదే నయం. పొద్దున్న స్నాక్స్ లాంటిది ఒకటి తిన్నాం చూడరా, అది కూడా బాగుండే. డిన్నర్ చేసేసినాం, మళ్ళా బస్ ఎక్కినాం. చాలా ఆగమాగం చేసినాం. 20 minutes లో వాటర్ తినేసి అంతా ఫాస్ట్ చేయాల్సి వచ్చింది. చాలా తక్కువ సేపు ఆపేయండి. స్నాక్స్ కూడా తీసుకోలేకపోయినాం కదా. చల్లు చూడు, ఏం చూస్తున్నారా? ట్రైన్ లో ఇలాగే చూస్తారు కదరా. ఇప్పుడు నువ్వు హీరోవా హీరోయిన్ వా? తీరా కళ్ళు పోతున్నా. ఏముంది, పడుకోవడమే. హలో దాకా వచ్చింది నా బండి. ఎందుకు అలా ఆపుతాడా? దేనికి రాపడం? వాష్రూమ్ వస్తుందిరా నాయన అర్జెంట్గా. దేనికనంట బాటిల్ తీసుకో. ఒకసారి అడిగిరారా వాడికి పోరా. ఏమని అడగాలి? అన్న ఆపుతావా అన్నాడు. అన్న అంటున్నా ఇన్న సాగు చెప్తున్నావు కదా నన్ను కూడా. మరి మామ సావతో రివెంజా మామ. ఇప్పుడు ఏముందిరా, పండుగ నిన్న మొన్న నీకు వచ్చావు ఇట్లా వేసినారా ఒక మాట. నువ్వు పోయి అడగలే, నేనే పోయి అడిగిన మొన్న నేను నాకు వచ్చినప్పుడు. పర్లేదు నాకోసం అడిగా, నువ్వే అడుగు. వచ్చా నాకోసం లైట్ కొడుతున్నా కాళ్ళ. సరే కొట్టద్దని చెప్పు. బాటిల్లో నీళ్ళు ఇంత ఐ నో, యూ నో, ఎవ్రీ వన్ నో. అర్జెంట్ వస్తుందన్నా మళ్ళీ వాటర్ తాగుతాను. నిజం అనుకుంటారు రా, ఒకవేళ వీడియో పని చేస్తే. పోయి అడిగి రాపో, ఆపుతాడు. చాలాసేపు అయింది కదా. ఆపుతాడేమో, పోయి అడుగుపోరా. ఎలా నువ్వు అవసరం కన్నా ఎక్కువ అయిపోయింది ఫోన్ కదా మామ. ఇప్పుడైతే ఇదే ఎక్కువ మామ. హైదరాబాద్ వచ్చేసినాం. మా గుండెగాడు వెళ్ళిపోతున్నాడు. బాయ్ గైస్, వచ్చేసిన ముసాపేట్ దిగిపోతున్నా. వెళ్ళిపో, మళ్ళా తర్వాత కలుద్దాం. ఎప్పుడు కలుస్తావు? సాయంత్రం ఒకవేళ వీడియో ఇస్తే సాయంత్రం కలుద్దాం. గుండె తాకించుకో. ఇంటికైతే వచ్చేసినాం. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బాయ్.